నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ధ్యాన జగత్తు చేయాలి అనుకుంటున్నాం, అవునా కదా? అవునా? ఓకే. మరి దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. అంటే మన లోకల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ మన థాట్ ఎప్పుడూ కూడా ధ్యాన జగత్తు మీద ఒక ఆలోచన ఎప్పుడూ ఉండాలి. అంటే మన పనులు మనం చేసుకోవాలి. ఇక్కడ చేసుకుంటూ ఎవరైతే ధ్యాన జగత్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కొంతమంది ఇప్పుడు మనోజ్ అని ఇందా మేడం చెప్పారు, అతను వియత్నాంలో వర్క్ చేశాడు, పాకిస్తాన్లో చేస్తున్నారు. మరి అట్లా ఎంతోమంది మాస్టర్స్, మధు మేడం వాళ్ళు మరి జర్మనీలో చేస్తున్నారు. అట్లా ఎంతోమంది మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఏ విధంగా సహకరించగలుగుతాము అనే దాన్ని ఎప్పుడు మన మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఒక నలుగురు ఐదుగురు మాస్టర్సే ఉంటారు మొత్తం కంట్రీకి. మరి మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళు ఇంకా యాక్టివ్గా అక్కడ వర్క్ చేయగలుగుతారు. మన ఎనర్జీ దానికి యాడ్ అవుతుంది. అందుకని మన ప్రాజెక్ట్స్ మనం చేసుకుంటూ ధ్యాన జగత్తు కోసం గ్లోబల్కి మనం ఏ విధంగా వర్క్ చేయాలి అనే థాటు మనకి ఎప్పుడూ ఉండాలి. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేయండి. మీ పిల్లలు అక్కడ ఉంటే కనుక వాళ్ళకి మోటివేట్ చేసి అక్కడ వర్క్ చేయించండి, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి. ఏ విధంగా మనం చేయగలుగుతామో అది చేయాలి. ఎప్పుడు మనం ధ్యాన జగత్తు కావాలి అని మనం అనుకుంటే కనుక మనకి ధ్యాన జగత్తుకి నేను ఏం చేస్తున్నాను అనే ఆలోచన మనకి ఎప్పుడు కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అంత క్లారిటీగా చెప్పారు ఇప్పుడు మన ధ్యాన జగత్ అంటే ఎలా అవుతుందని.